మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ఆలయాల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనడానికి నిన్న జరిగినటువంటి ఈ యొక్క సింహాద్రి అప్పన్న ఆలయ ఘటన చూడొచ్చు. దానికంటే ముందు తిరుపతి ఆలయ చరిత్రలోనే, తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా జనవరి 8వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి నాడు టికెట్ల జారీ ప్రక్రియకు సంబంధించి అప్పుడు 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం జ్యుడిషియల్ ఎంక్వైరీ కొనసాగుతోంది. 6వ దశ విచారణలో భాగంగా ఈరోజు టీటీడీ ఈవో మరొకసారి జ్యుడిషియల్ కమిషన్ ఎదుట హాజరు కాబోతున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు, డ్యూటీ అలాట్మెంటు, సిబ్బంది ఎంతమంది పాల్గొన్నారనే వివరాలన్నీ కూడా, ఆ ఫైల్స్ అన్నీ కూడా ఈరోజు జ్యుడిషియల్ కమిషన్ ఎదుట టీటీడీ ఈవో 6వ దశ విచారణలో భాగంగా జ్యుడిషియల్ కమిషన్ ఎదుట సమర్పించబోతున్నారు. ఇప్పటికే 6 నెలల కాల పరిమితితో కూడినటువంటి ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ 3 నెలలుగా విచారణ చేపడుతూనే ఉంది. తుది దశకు ఈ యొక్క విచారణ చేరుకుందనే చెప్పాలి. దీనిలో భాగంగానే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన జరిగినటువంటి పరిణామాలన్నిటికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఈరోజు జ్యుడిషియల్ కమిషన్ ఎదుట టీటీడీ ఈవో శ్యామలరావు గారు సమర్పించబోతున్నారు. మహేశ్వర్. రైట్, థ్యాంక్ యూ మూర్తి.